హే ఆల్ సో ఈరోజు మనం ఆక్లాండ్లో ఉన్న మ్యూజియంకి వచ్చేసినాం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అసలు న్యూజిలాండ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఆక్లాండ్ అనేది ఫార్మేషన్ ఎలా జరిగింది అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మౌరీ కల్చర్ ఏంటి అని చెప్పి ఇక్కడ మొత్తం చుట్టూ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో లెట్స్ సీ. దానికన్నా ముందు లెట్ స్టార్ట్ విత్ ఎంట్రన్స్ పార్ట్. ఈ మ్యూజియం కన్స్ట్రక్షన్ 1919లో స్టార్ట్ చేశారు, 1926లో కంప్లీట్ చేశారు. ఈ బిల్డింగ్ చేయడానికి మెయిన్ రీజన్ వరల్డ్ వార్ 1లో చనిపోయిన వాళ్ళ కోసం అంట. అందుకే న్యూజిలాండ్ మ్యూజియం పేరు వచ్చేసి ఆక్లాండ్ వార్ మెమోరియల్ మ్యూజియం అంటారు. ఆక్లాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలా స్పెషల్ పాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. బేసిక్గా ఇది సౌత్ ఎంట్రన్స్, నార్త్ రెనోవేషన్ అవుతుందని చెప్పి ఇటు ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఆక్లాండర్స్కి ఇక్కడ ఫ్రీ ఎంట్రీ. ఎవరైతే రెసిడెంట్స్ కాదో వాళ్ళు పే చేయాల్సిందే. రెసిడెంట్తో వచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీ ఎంట్రీ అంటే ఇక్కడ. సో సో మనకి ఇక్కడ దీని గురించి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే జస్ట్ ఇక్కడ నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, దాని గురించి ఇక్కడ మనకి ప్రొజెక్టర్లో ఫామ్ అయిపోతుంది అనమాట. సో మెయిన్గా ఇక్కడైతే ఇప్పుడు మోడర్న్ సిటీస్ ఎలా ఉన్నాయి, ఒకప్పుడు రూట్స్ ఎలా ఉన్నాయి మౌరీ కల్చర్వి, అవన్నీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ట్రేడ్ ఇన్ తమాకి అని చూసాను కదా. సో తమాకి అనేది మౌరీ వర్డ్ అనమాట, దాని మీనింగ్ వచ్చేసి ఆక్లాండ్. సో ఇక్కడ ఏం ప్రజెంట్ చేస్తున్నారంటే 1855లో చాలా ఈ పొటాటోస్ అండ్ ఇంకా వీట్ అనేది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట వేరే డిఫరెంట్ కంట్రీస్కి. సో అదే చూపిస్తున్నారు ఇది. సో ఇది ఆక్లాండ్ హార్బర్ బ్రిడ్జ్ అంటారంట. అండ్ ఇది ఒక 1 కిలోమీటర్ లాంగ్లో ఉంటుంది. అండ్ ఇఫ్ మనకు ఆ షేప్ చూస్తున్నట్టయితే దాన్ని కోట్ హ్యాంగర్ స్టీల్ ఆర్క్ అంటారంట. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇది 1959లో స్టార్ట్ చేశారు అండ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 10-12 ఇయర్స్ అలా పట్టిందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఎర్లీ 90s జనరల్ స్టోర్ ఇది. అప్పట్లో లైక్ నాకు ఈ ప్లేస్ చూస్తే అన్నీ ఒక దగ్గరే ఉన్నట్టు కనిపించాయి. సో స్వీట్స్, హాట్స్, పర్ఫ్స్, బన్, ప్లేట్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఇవి. ఇది ఫస్ట్ బ్రాండ్ ఆఫ్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అప్పుడు. సో ఈ కాస్ట్యూమ్ చూసారా, ఈ కాస్ట్యూమ్ జనరల్గా కొలో అనే ఫోక్ డాన్స్కి వేసుకుంటారంట. సో ఇది జనరల్గా వైట్ లినెన్తో తయారు చేస్తారు. అప్పట్లో ఈ వైట్ లినెన్ అనేది ఇక్కడ దొరకకపోయేసరికి వేరే సిటీస్ నుంచి తీసుకొచ్చి మరీ చేసేవాళ్ళంట. సో అప్పట్లో లేదు కాబట్టి సాటన్ క్లాత్స్తో ఈ డ్రెస్ మేక్ చేశారు. న్యూజిలాండర్స్ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ కల్చర్ని చాలా బాగా ఎంబ్రేస్ చేస్తారు. ఇది మన ఇండియన్ కాస్ట్యూమ్. 2010లో ఎయిర్ న్యూజిలాండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాస్ట్యూమ్ ఇది ఫర్ ఎయిర్ హోస్టెస్. ఇది సమ్ డాన్స్ కాస్ట్యూమ్ వీళ్ళ దగ్గర. చాలా యూనిక్గా ఉంది కదా. ఇది ఆక్లాండ్ మ్యాప్, లైక్ ప్లాంట్స్, యానిమల్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి ఇట్లా స్పెసిఫై చేశారు. హ్యావ్ అ లుక్ అట్ దిస్. సో ఇవి బోట్ కార్నర్స్ అనమాట. ఈ బోట్స్ వచ్చేసి వక్కా అంటారు. అప్పట్లో ఇలాంటి బోట్స్తోనే న్యూజిలాండ్ మైగ్రేట్ అయ్యారంట మౌరీ పీపుల్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్. సో టోనీ అనే ఒక అమ్మాయి, షీస్ ఫ్రమ్ నెదర్లాండ్స్, వరల్డ్ వైడ్ బీచెస్, మౌంటైన్స్, రివర్స్, డెజర్ట్స్ అన్నీ చూద్దామని తిరిగేసి ఒక 6000+ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్ కనుక్కుంది. ఇవి ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఇక్కడ ఎలా ఉందో సేమ్ అదే ఇలా డిస్ప్లేలో ప్లే చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది.
దాని గురించి ప్రతి ఒక్క డీటెయిలింగ్ వస్తుంది ఇక్కడ. మనకి ఇక్కడ 2 లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, ఐదో ఇంగ్లీష్ ఆర్ మౌరీలో మనం తెలుసుకోవచ్చు. నాకు మ్యూజియంలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి మౌరీ హిస్టరీ. సో వీళ్ళు 13th సెంచరీలో పొలినేషియా నుంచి ఇందాక మనం బోట్ చూసాం కదా, సో దాంట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి న్యూజిలాండ్ వచ్చారు. ఎలా లైక్ స్టార్స్ అండ్ బర్డ్స్ వాళ్ళు ఎలా ఫ్లో అవుతారు ఏంటి అలా నావిగేట్ చేసుకుంటూ ఏన్షియంట్ విజ్డమ్ ద్వారా వచ్చారనమాట. సో దే వర్ ద ఫస్ట్ పీపుల్ హూ అరైవ్డ్ ఇన్ న్యూజిలాండ్. ఇవన్నీ స్టార్స్. సో మౌరి వాళ్ళకి అండ్ స్టార్స్కి చాలా డీప్ కనెక్షన్ ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్క స్టార్ ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మటరికి, సో ఆ స్టార్ కనిపిస్తే మౌరీ న్యూ ఇయర్ అని నమ్ముతారు. అండ్ లైక్ అటోహి అని ఇంకొక స్టార్ ఉంది, సో అది కనిపిస్తే లైక్ ట్రావెలింగ్ చేయడానికి ఫిషింగ్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పి నమ్ముతారనమాట. అవి ఫ్లాగ్స్ ట్రీతో వీవింగ్ చేసేవాళ్ళు. సో అప్పట్లో అమ్మాయిలకి కంపల్సరీ ఇది వచ్చి ఉండాలంట. ఇవి వచ్చి ఉంటేనే అక్కడ అబ్బాయిలు చేసుకునే వాళ్ళంట అమ్మాయిల్ని. సో దీన్ని హంగి అంటారు. ఇట్స్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ అనమాట. సో ఇదంతా అండర్ గ్రౌండ్లో కుక్ చేస్తారు. ఈ హంగి ప్రాసెస్లో ఫుడ్ని భూమిలో పెట్టి స్టీమ్తో కుక్ చేస్తారు, లైక్ న్యాచురల్ ప్రెషర్ కుక్కర్ లాగా. సో ఫుడ్ని ఇట్లా బనానా లీవ్స్తో క్లోజ్ చేసి లేకపోతే క్లాత్తో క్లోజ్ చేసి మళ్ళీ సాయిల్తో కవర్ చేసేస్తారు. సో లాస్ట్కి మీట్ పెడతారు, దానిపైన వెజిటేబుల్స్ అన్నీ పెడతారనమాట. సో ఒక 3 to 5 hours కుక్ చేస్తారు ఇది మొత్తాన్ని. సో ఇది ఒక లైవ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే వాల్కనిక్ ఎరప్షన్ అయింది, మనం ఇంట్లో ఉన్నాం, ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అని చెప్పి దీంట్లో చూపిస్తారు. లెట్స్ సీ. New Zealand is a land of earthquakes and eruptions. When a natural disaster strikes, it can be dangerous and cause widespread. న్యూజిలాండ్ అంటేనే ఒక వాల్కనిక్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ చాలా వాల్కనోస్ యాక్టివ్గా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ ఇక్కడ కలుస్తాయి. సో ఈ భూమిలో హీట్ అండ్ ప్రెషర్ బిల్డ్ అయిపోయి ఎప్పుడైనా ఒక వాల్కనో ఎరప్ట్ అవుతుంది. కొన్ని ఫేమస్ వాల్కనోస్ ఉన్నాయి, లైక్ మౌంట్ రౌపెహు అని చెప్పి. సో 2007లో అది ఎరప్ట్ అయింది, కానీ ఇప్పటికి కూడా స్మోక్ వస్తుందంటే అక్కడి నుంచి. అండ్ ఆక్లాండ్ సిటీ మొత్తం 50+ ఓల్డ్ వాల్కనోస్ పైన ఉన్నాయండి. సో యాజ్ ఇట్స్ వాల్కనిక్ ప్లేస్ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ కానీ మెటీరియల్స్ కానీ కనిపిస్తాయి అరౌండ్ న్యూజిలాండ్ మొత్తం. ఈ జోన్ అంతా World War I టైంలో లైక్ రియల్ వెపన్స్ కానీ వాళ్ళ యూనిఫామ్స్, సోల్జర్స్ లెటర్స్, వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ ఏం క్యారీ చేశారు వార్కి అవన్నీ చూపించారు. సో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, మెయిన్గా మ్యూజియం World War I ఎక్కువగా స్పెసిఫై చేసి చూపిస్తారని చెప్పి. సో ఈ ప్లేన్ వచ్చేసి World War I టైంలో యూజ్ చేశారంట. అండ్ ఈ ప్లేన్ నుంచి ఏమైనా బాంబ్స్ ఏమన్నా వేయడానికన్నా లేకపోతే ఏదైనా ఫైరింగ్ అయినా చేయడానికి ఈ ప్లేన్ అనేది యూజ్ చేశారు. ఇవి లేడీస్ యూనిఫామ్స్, అప్పుడు మిలిటరీ వాళ్ళు వేసుకున్నవి. ఇది రెప్లికా ట్రెంచ్. ఇది మనకి రియల్ ఫీల్ ఇస్తుంది, లైక్ సోల్జర్స్ అప్పట్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు వార్స్ అని చెప్పి.
సో ఇది మడీ క్రాంప్ బ్యాటిల్ ఫీల్డ్. సో అండర్ గ్రౌండ్లో ఇలా ఉండేవాళ్ళంట మిలిటరీ వాళ్ళు ఫార్ అప్పుడు. న్యూజిలాండ్లో World War I అప్పుడు ఎవరెవరైతే చనిపోయారో ప్రతి ఒక్కరి నేమ్స్ ఉన్నాయి వాల్ మీద. లిటరలీ ఇంతమంది చనిపోయారు అప్పుడు. సో ఈ ఏరియా వచ్చేసి లైక్ ఇట్స్ ట్రిబ్యూట్ ఫర్ ద పీపుల్ లాగా. సో దట్స్ ఇట్. మ్యాక్సిమం కవర్ చేశాను. సో మ్యూజియంలో ఏమేమి ఉన్నాయని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.